హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఇంకా చూస్తున్నారు కదా, వంటింట్లోకి అడుగు పెట్టగానే మన కోసం ఎదురు చూసేది ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఈ వంకాయలండి, ఏంటో కొత్తగా ఉన్నాయి వంకాయలు, చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఎప్పుడు చేసే స్టైల్లోనే వంకాయ కారం చేశాను. చాలా టేస్టీగా ఉంది. కారం అయితే అండి, వంకాయ టేస్ట్ అయితే అంత ఎక్కువ అనిపించలేదు. మీరు ఎప్పుడైనా సరే ఈ వంకాయలు వాడారా? ఈ వంకాయతో ఎప్పుడైనా కూర చేశారా? ఏంటి అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే టమోటా లాగా ఉన్నాయండి. పచ్చి టమోటా ఎలా ఉంటుంది, దోరగా ఉన్న టమోటా ఎలా ఉంటుంది, ఆ విధంగా అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు వంకాయ కారం ఎలా చేస్తాను అదే ప్రాసెస్లో చేస్తున్నా. ఇంకా మీకు మామూలు వంకాయలు ఉంటాయి కదా, రౌండ్ వంకాయలు, అవి ఉంటే ఇదే కారం చెయ్యండి. వద్దు అనకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారండి. అంత బాగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోకి ఒక 2 వంకాయలు పెట్టుకొని ఆ కారంతో పాటు కలుపుకొని తింటే ఉంటుంది స్వర్గం. ఎందుకంటే కూరల్లో రారాజు వంకాయ కదండి, కిరీటం పెట్టుకొని ఉంటుంది. కాబట్టి అది తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా వీడియో ఫుల్ చూసేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇంకా వంకాయ ఇలా డీప్ ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టేసేయండి, వడగిన్నెలో. అప్పుడు ఆయిల్ అంతా కారిపోతుంది. వంకాయ అయితే ఇలా ఏ కాయ చేసినా ఇలా డీప్ ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నేను ఫస్ట్ అయితే నీళ్ళల్లో వేసి బాగా కడిగేసి పెట్టుకొని, ఇంకా నూనె దాంట్లో పొయ్యంగా మిగిలిపోతుంది కదా, అది ఒక సీసాకి పోస్తానండి. ఇప్పుడు కాగిన నూనె ఉంటుంది కదా, అది మరొక సీసాకి పోస్తా. ఇప్పుడు నూనె చూశారు కదా ఎక్కడ వరకు ఉందో. మీరు డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా కొంచెమే ఆయిల్ తగ్గుతుంది, ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు. ఇట్లా 4 ముక్కలు చేసిన తర్వాత ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, పురుగు గట్రా ఏమన్నా ఉందేమోనని. నేనైతే చూస్తానండి, 1కి 2 సార్లు చూసి నాకంటే పురుగు పట్టిద్ది. కాబట్టి ఆ ప్లేస్ వరకు కట్ చేసి పడేస్తానండి. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఇలా జాగ్రత్తగా చూసుకుంటాను. మొత్తం కట్ చేయకండి, విడిపోతే ఎలా ఉంటుందో తెలుసా, సపరేట్ అవుతుంది. అప్పుడు మనం గుత్తి వంకాయ చేసుకోవడానికి పనికి రాదు. ఇప్పుడైతే నేను ఈ విధంగా చెక్ చేసుకుంటాను ఉంటాను. ఇంకా కొన్ని కలర్ కూడా మారున్నాయి, చూస్తున్నారు కదా, అది కూడా బాగానే ఉన్నాయండి. టేస్ట్ అయితే వంకాయ అంత టేస్ట్గా అయితే అనిపించలేదు. నాకైతే వంకాయ టేస్ట్ అయితే నచ్చలేదు. కారం టేస్ట్ ఉందండి, సూపర్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, నేను కొంచెం అయితే తీసేసాను. ఎందుకంటే అక్కడ పురుగు ఉంది. 1కి 2 సార్లు ఈ విధంగా కట్ చేసుకొని పురుగు చెక్ చేసుకొని నీట్గా కొంచెం కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూసేసేయండి, ఈ కలర్ కూడా వేసే లోపలైతే మన మంచి కలరే ఉందండి, నీట్గా ఉంది. పైన చూడడానికి రెడ్ కలర్లో ఏదో ముదిరిపోయిన ఫీలింగ్ వస్తుంది, కానీ ముదిరిపోవటం అయితే ఏమీ ముదిరిపోలేదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పని అవుతూనే ఉంది, మరొక పొయ్యి మీద నేను పెడుతున్నా. ఇప్పుడు ఆ వంకాయకి కారం చేసుకోవాలండి. శనగగుండ్లు అయితే వేయించుకుంటున్నా, అది మరొక రెసిపీ. ఇప్పుడు వంకాయ కారానికైతే నేను ఏమేమి వేస్తున్నాను అంటే చిన్నులపాయ, జీలకర్ర, వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, కొన్ని ప్లేస్లో పొట్నాలు అని చెప్పంటారు, అవి, ఉప్పు, కారము వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకోవాలి. అందుకేనండో వీడియో ఫుల్ చూసేసేయండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేద్దరు. కానీ ఇక్కడ వేయించిన శనగపప్పు అయితే ఎండుమిరపకాయలు 2 కలుస్తున్నాయి. ఎందుకంటే ఇండియా నుంచి కొరియర్ తెప్పించానండి. ఆ కొరియర్ అతను అస్సలు ప్యాక్ చేయలేదు సరిగా. చేయకపోవడం వల్ల ఏమైంది అంటే ఈ ఎండుమిరపకాయలు, శనగపప్పు 2 కలిసిపోయినాయండి. నేను అక్కడికి ఏరి పక్కన పెట్టా. ఎంత ఏరినా 1, 2 ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఉండిపోయిన ఎండుమిరపకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే కారం వేసాను, ఉప్పు వేసా. కారం అనేది కాస్త ఎక్కువ వేసుకోండి. ఎందుకు అంటే మనం ఇది వంకాయల్లోకి వాడుతున్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే ఉండాలి.
ఇప్పుడు ఉప్పు అయితే వేసాను. ఇదంతా కలిపి పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు పొడి చేసుకుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది శనగపప్పు కారం. కాకపోతే దానికి కొంచెం కొబ్బరి వాడతాము. ఇక్కడైతే కొబ్బరి లేకుండా అచ్చం శనగపప్పు వరకే కారం వేస్తాము. ఇది పక్కన పెట్టేసుకుంటానండి. ఒక బాక్స్గా పెట్టేసుకుని చక్కగా మూత పెట్టుకుంటా. ఎందుకంటే మనకు వంకాయలు వేగాలి, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, ఇంకా ఎంత పని ఉందో. ఇప్పుడైతే మళ్ళీ దాంట్లోది వేరే దాంట్లో పెట్టేసి ఇక్కడైతే కనుక కొంచెం వాము వేస్తున్నా. మీ అందరూ గెస్ చేసే ఉంటారు వాము ఎందుకు వేస్తున్నాను ఏంటి అని. ఆల్రెడీ తమిళ్లో చూసుంటారు, టైటిల్లో కూడా చూసుంటారు కదా, అర్థమైపోయే ఉంటుంది. ఆ వాము వేసినాక కొంచెం శనగుండ్లు వేస్తున్నా. నాకున్న రోగం ఏంటో చెప్పనా, శనగుండ్లు వేపిన తర్వాత నాకు కొంచెం పక్కన పెట్టుకునే అలవాటు అయితే నాకు ఉందండి. అంత ఇష్టం శనగుండ్లు వేపిని అని కదా, పచ్చి కూడా లాగిచ్చేస్తూ ఉంటా. కాకపోతే కొంచెం పక్కన పెట్టుకుంటా. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ మీరు పచ్చిమిరకాయ కారం తక్కువ ఉందన్నప్పుడు ఇక్కడ కొంచెం కారం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇదంతా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్న. శనగుండ్ల పొట్టు తీయకండి, పొట్టులోనే ఎక్కువ ప్రోటీన్స్ అనేది ఉంటుంది కాబట్టి నేను పొట్టు ఎప్పుడు తీయనండి. చూస్తున్నారు కదా, వంకాయ ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే వేగిపోయింది కాబట్టి ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఏంటి అంటే, మీరు మన ఛానల్లో ఏ రెసిపీ అయినా సరే ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో తీసి పెట్టండి ఇన్స్టాలో. ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఫోటో పెట్టిన తర్వాత ఆ వీక్ పెట్టిన ఏదో ఒక వీడియో కిందకు వచ్చి కామెంట్ చేయండి, ఇట్లా మీకు ఫోటో పెట్టాను అని. కామెంట్ చేస్తే కనుక మీకు ఒకే పేరు మెన్షన్ చేయమంటే పేరుతో సహా నేను షార్ట్ వీడియో, మీరు ఫోటో పెట్టి నాకు చెప్పిన దగ్గర నుంచి 10 to 15 days లోపు షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ పేరు వద్దు అంటే పేరు లేకుండా కూడా చేస్తానండి. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఉల్లిపాయలు అనేది నీళ్ళలో వేసాను కదా, ఇవి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కట్టర్లో చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుందండి. కిలో ఉల్లిపాయలు కూడా చక్కగా 5 minutesలో కట్ చేసేయచ్చు. అందుకని నేను ఇలా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మటుకు ఈ కట్టర్ అయితే వాడుతూ ఉంటాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు చూస్తున్నారు కదా, అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, బజ్జీలు చేసుకుంటున్నానండి. నాకైతే అన్నము బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఆ టేస్ట్ ఇష్టపడతారు అని కామెంట్ చేసేసేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. అవతల గిన్నెలో నూనె పెట్టేసుకుని, ఆ నూనె వేడైపోయిన తర్వాత ఇందాక కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరకాయ 4 కట్ చేసుకున్నాను, అవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు నేనైతే కనుక బజ్జీలకి పిండి అయితే కలుపుతున్నాను. బజ్జీలకి పిండి కాస్త గట్టిగా కలుపుతానండి. నేనేం చేస్తాను అంటే వరి పిండి అనేది ఎక్కువ వేస్తాను, శనగపిండి తక్కువ వేస్తాను. ఎందుకు అంటే ఎన్ని తిన్నా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. వాము కూడా వేస్తున్నాను, అది డైజెషన్కి మంచిది. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా చేసేసేయండి. 1 కప్పు మీరు వరిపిండి వేస్తే 3/4 కప్పు కప్పు శనగపిండి వేయండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇలా కలుపుకొని చేయండి. క్రంచీగా చాలా బాగుంటాయి. నాకైతే క్రిస్పీగానే ఇష్టం అండి, మెత్తగా ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఈ ప్రాసెస్లో వేస్తున్నాను. ఇప్పుడు క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. కొంచెం సోడా ఉప్పు వేసాను, తర్వాత కొంచెం మామూలు ఉప్పు కూడా వేసానండి. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే అదేంటి అంటే మనం వేసినప్పుడు బాగా వస్తాయండి, క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపితే చాలు. ఇలా కలిపి ఒక 5 minutes అయితే నేను పక్కన పెట్టేస్తా. ఈ లోపు ఏంటి అంటే వంకాయలు ఫ్రై అయిపోతాయి. అదే ఆయిల్లో నేను ఇది కూడా బజ్జీ కూడా చేసేసుకుందాము అని అయితే అనుకున్నానండి. ఈలోపు రైస్ అయితే కడిగేస్తున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఘాట్లు పెట్టేసి దాని లోపల ఇందాక వాము, శనగగుండ్లు, ఉప్పు కలిపి వేసాం కదా, అదైతే కనుక దీంట్లో పెట్టేసుకోవాలి. ఆ పౌడర్ పచ్చిమిరకాయల్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పిండి మిగిలిపోయింది అనుకోండి, మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లారి మనం చేసే ముందు ఒక 1/2 hour ముందు అలా తీసి బయట పెట్టి చక్కగా చేసుకోవచ్చు. నేను మిగిలిపోయిన పిండి అదే పని చేస్తున్నా. ఇక్కడైతే మొత్తం డీప్ ఫ్రై చేసేసాను వంకాయలు అనేది. ఇప్పుడైతే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేసేసి చక్కగా వేగనిస్తాను. వేడవనిచ్చిన తర్వాత నేను బజ్జీకి వేస్తానండి.
ఇప్పుడు ఉల్లిపాయలేమో ఒక పక్క ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. నూనె చూసారా మీరు? అస్సలు తగ్గలేదు కదా నూనె. మనం ఫస్ట్ పోసిన నూనె అలాగే ఉంది. ఇంకా నేనేంటంటే, ఒకవేళ మీకు నూనె ఇలా ఉంది, కలర్ మారాలి, బాగా కలర్ మంచి కలర్ రావాలి మనకు ఎప్పుడైతే పోసామో అలా అన్నప్పుడు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ కొంచెం నీళ్ళల్లో కలిపేసి దీంట్లో పోసేసేయి, ఒక్కసారి తీసేయండి. కలర్ అది పొయ్యి మామూలుగా మన ఫ్రెష్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను ఇలా పచ్చిమిరకాయలు అయితే ముంచేసి ఎటైతే పిండి ఉందో అటు పక్క పైకి పెట్టేసి ఆపోజిట్ సైడ్ ఈ విధంగా గీరుతానండి. ఇలా అయితే చేస్తాను. కొంచెం ఆయిల్ అయితే వేడవ్వలేదు, కొంచెం తొందరపడ్డాను అనుకోండి, ఏం కాదు, కొంచెం ఆయిల్ వేడైద్ది. చూసారు కదా, ఏం ప్రాబ్లం లేదు, నీట్గా వచ్చేస్తాయి బజ్జీలు అయితే. మా ఇంట్లో అయితే ఎప్పుడు బజ్జీ చేస్తే టేస్టీగా వస్తుంది, ఎప్పుడు ఫెయిల్ అయిన సందర్భం అయితే లేదండి. నేను అందుకే మీకు చెప్దాము అసలు ఎలా చేసుకోవచ్చు ఏంటనేది. ఉగ్గాని బజ్జీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే ఉగ్గాని బజ్జీ ఇష్టమో, లేదు అంటే వేడి వేడి అన్నంలో ఇలా బజ్జీ నంచుకొని తినడం ఇష్టం అండి. అంటే కారం కానీ పచ్చడి కానీ ఏమీ అవసరం లేదు, ఉత్త అన్నము బజ్జీ ఆ రెండు ఇష్టం. నేను ఇవి ఒక్కసారి ఇట్లా పక్కన పెట్టేసి మళ్ళీ మరొకసారి కాస్త ఆగిన తర్వాత వేస్తానండి. ఇప్పుడు ఒక వాయి అయితే మామూలు బజ్జీలు వేస్తా, అవి కూడా అలాగేనండి, గీరేసి చక్కగా వేస్తాను. ఇలా వేసుకొని చక్కగా తీసి పక్కన పెట్టేసుకుంటా. ఈ బజ్జీ అంటే నాకు ఇష్టం. మీలో ఎంతమందికి బయట వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలనే కోరిక ఏర్పడుతుంది చెప్పండి. నాకైతే బజ్జీలని కాదు, ఏదో ఒకసారి తలుచుకున్నా సరే బజ్జీ స్మెల్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అప్పుడైతే తినేసేయాలి అని ఎమ్మటే ఇంట్లో ఏది ఉంటే దాంతో బజ్జీ చేసుకుంటానండి. వంకాయతో, కోడిగుడ్డుతో, లేదు అంటే బంగాళదుంప, ఉల్లిపాయ, ఈ విధంగా ఏది దొరికితే దాంతో బజ్జీ చేసుకొని తినేస్తాను. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వదు, నేను వరిపిండి ఎక్కువ వేస్తానన్నా కదా. కాబట్టి మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా కదా, ఆ క్వశ్చన్ ఏంటి అంటే, బజ్జీలు చేయటానికి ఏమేమి వాడాను అనేది మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూద్దాము. బజ్జీకి ఏమేం కావాలి, ఏమేం వాడాను ఇప్పుడు చూసారు కదా. ఇవి కూడా అట్లాగే మనకు ఆపోజిట్ సైడ్ ఎప్పుడు గీరేస్తే ఏంటంటే ఆ పచ్చిమిరపకాయ అనేది చక్కగా కాలిపోతుంది. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతుంది. ఉల్లిపాయలు వేగిందాక వెయిట్ చేయాలి, అదే టైం పడుతుంది. ఇందాకేం వంకాయలు వేగటానికి టైం పట్టింది, ఇప్పుడు ఉల్లిపాయలు వేగటానికి టైం పడుతుంది. ఇంకెందుకు లేటు? మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఈలోపు ఏంటంటే సంబార్ వేయలేదండి ఇంతవరకు, ఇప్పుడు సంబార్ వేస్తున్నాను. సంబార్ వేసేసి ఇంకా 2 or 3 minutes ఫ్రై చేసుకుంటే సంబార్ పచ్చివాసన కూడా పోతుంది. ఇంకా సంబార్ అంటే ఏమేం వేసాను అది కూడా క్వశ్చన్ అండి, ఆన్సర్ రాసేసేయండి. ఈ వీడియో మొత్తం మీద 2 క్వశ్చన్స్ అయితే అడిగాను. 2 క్వశ్చన్స్కి ఎవరైతే ఫస్ట్ రాస్తారో వాళ్ళదైతే పిన్ చేస్తా. ఇప్పుడు ఇది ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అలా వదిలేసి చక్కగా పచ్చివాసన పోయిందాక వేగిన తర్వాత మనం ఇందాక ఫస్ట్లో వేయించిన శనగపప్పు, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీ వేసుకున్నాం కదా, అప్పుడైతే వేసేసుకోవాలి. మీకు ఎంతవరకు డ్రై అవుతుందో చూసి, మీ కారం ఎంతవరకు పడుతుందో చూసి అంత పొడి అయితే వేసేసుకోండి. ఈ విధంగా చక్కగా పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత కూడా 2 minutes అనేది ఫ్రై చేసేసేయండి. చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇందాక మనం వంకాయలు వేయించుకున్నాం కదా, చీలికల మధ్యలో ఈ కారం పెట్టేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి మీరు ఎప్పుడు చేసే కారం కాకుండా ఈ విధంగా ఓపిక్గా కారం చేసుకోండి. టైం అయితే పడుతుందండి, త్వరగా అయిపోతుందని అయితే చెప్పను. ఓపిక్గా ఒక్కసారి ఈ కారం చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, పప్పు వండుకొని సైడ్ ఈ కారం పెట్టుకుని తిన్నా బాగుంటుంది, రసానికి కాంబినేషన్గా బాగుంటుంది, చివరికి స్నాక్ కింద కూడా నచ్చుతుందండి. మీ ఇంట్లో వంకాయ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా కారం చేసి వాళ్ళకి పెట్టి ఎలా ఉందో టేస్ట్ అడిగి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చల్లగా అయిందాక వెయిట్ చేద్దాము. చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా వంకాయల మధ్యలో ఆ కారం పెట్టేసి సర్వ్ చేసుకుందాము. ఇదేనండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా కావాలి అంటే కనుక అవి కూడా రాస్తే చేయటానికి ట్రై చేస్తాను. ఇదైతే మా ఇంటిల్ల పాది ఇష్టమైన కూర అండి, వంకాయ కారము. చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుడ్డే అనుకుంటాం కానీ
ఆయిల్ అయితే పీల్చదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ నచ్చితే ఇంకా ఆయిల్ పీలిస్తే ఏముందండి, అది పట్టించుకునే పని లేదు. ఒక పూట అన్నం తినేసి ఒక పూట ఆపితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వంకాయల్లో చక్కగా కారం పెట్టేసుకొని సర్వ్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను రెసిపీ.